హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బీరకాయ వేపుడండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. రసం సాంబార్లోకి కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి వేయించాలి. బీరకాయలు కట్ చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చూడాలండి. కొన్ని చేదు బీరకాయలు ఉంటాయి, లేదా ముదురుపైన ఉంటాయి. అవి వేసుకోకూడదండి. అవి వేస్తే మనకి బాగోదన్నమాట. మంచివి వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. మనకి బీరకాయలోంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడైతే మూత పెట్టేశాను. ఈ బీరకాయలోంచి చాలా వాటర్ వస్తుందంటే ఆ వాటర్తోనే బీరకాయ మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, మీకైతే మూత తీసి చూపిస్తున్నాను ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మీకు కర్రీ దగ్గరకు వచ్చేసాకైతే చూపిస్తాను. కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇంకా మూత తీసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయితే మనకైతే కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడైతే మనకి కర్రీ దగ్గరకు వచ్చేసింది. మూత తీసాను. ఇప్పుడు మూత తీసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. రసం సాంబార్లో కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసాను. బీరకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.